మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమలో మోసపోయిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాంత్ అనే యువకుడితో అనూష ప్రేమలో పడింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. డబ్బులు నగలు ఇస్తే చేసుకుంటారని ప్రియుడన్నాడు. తనను కాదని వేరెవరినో పెళ్లి చేసుకున్నాక ఫోటోలు బయటపడతానని బ్లాక్మెయిల్ చేశాడు. మనస్తాపంతో అనూష చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదని గుర్తించాలి. ప్రేమ విపులమైనంత మాత్రాన చావనేది పరిష్కారం కానే కాదు. ఎంత అవగాహన పరుస్తున్న యువతిలో మార్పైతే రావడం లేదు. తాజాగా మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వాడు మోసం చేశాడనే బాధతో తనను ప్రాణంగా ప్రేమించి పెద్ద చేసిన అమ్మా నాన్నలకు అన్యాయం చేసి వెళ్లిపోయింది. మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది. భగవంతం వాడకు చెందిన అనూష డిగ్రీ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చదువుకునే సమయంలో జైపూర్ మండలం కుందారంకు చెందిన రంగుల శ్రీకాంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికైతే ఒప్పుకోలేదు. శ్రీకాంత్ కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ప్రియుడు కూడా మారిపోయి ఆమెను మానసిక క్షోభకు గురి చేశాడు. డబ్బులు నగలు తెస్తే తమ ఇంట్లో పెళ్లి కొప్పిస్తానని కూడా అనూషతో చెప్పాడు. అంతేకాదు తనను కాదని ఇంకెవరిని చేసుకున్నా కూడా గతంలో తీసుకున్న ఫోటోలను బయట పెడతానని కూడా బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ప్రియుడు అడిగిన డబ్బులు నగలు ఇవ్వలేక వేరొకరిని పెళ్లి చేసుకునేది ఇష్టం లేక అనూష చనిపోయింది. కన్నవారికి కన్నీటి శోకాన్నే మిగిల్చింది. ఒక్కగానొక బిడ్డ అర్ధాంతరంగా ఊపిరి తీసుకోవడంతో ఆమె తల్లి తల్లడిల్లిపోతుంది. యువతి మృతికి కారణమైన శ్రీకాంత్, అలాగే తండ్రి కిష్టయ్య, తల్లి రాజేశ్వరి, అన్నయ్య రమేష్ పై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. చదువుకున్నప్పుడు వాడు ఏం మాత్రం చేసిందో సోపత అయింది. సోపత అయినాక తెలిసిన వాళ్ళే అయినా నీకు దండం పెడతాం, నువ్వు నా బిడ్డ జోలికి రాకు, నాకు ఒకగానొక బిడ్డ, మాకు బలగం ఉంది, మా బలగం ఇచ్చుకుంటాం. మళ్ళీ ఏం చేసింది, మందు తాగింది. ఆడు మందు కొనియవచ్చు, మందు మాకు తెలియదు. గట్టి మందు తెచ్చుకుని తాగింది. ఇంట్లో పెట్టుకుని ఫ్యాక్టరీ హాస్పిటల్కి వేసుకుపోయాను. కట్టి ఉంటే హాస్పిటల్కి వచ్చినాక ఇల్లంతా తాగితే ప్యాకెట్ దొరికింది. ఈ ప్యాకెట్ నీకు ఎక్కడ మేము ఒక్కది పోయేది కాదు. అయ్యా తీసుకోపోతే అయ్యా తీసుకొస్తాడు. ఊరు పెద్ద అవసరం కూడా ఆయన కూడా చెప్తా. ఆయన తర్వాత బిడ్డ ఊకున్నాక ఇక మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిండు వాడు, మళ్ళీ పిస చేసింది పెడితే. ఎస్, కన్నవారి ప్రేమ కంటే కూడా ఏది ఎక్కువ కాదు. అంతకంటే మనల్ని ఎవరూ ప్రేమించలేరు కూడా. కానీ వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అనుకొని పొరపాటు పడితే అది జీవితానికి చేరాని చేటు చేస్తుందని మాత్రం మర్చిపోకూడదు. చివరిగా మరొకసారి చెప్తున్నాం, ప్రతి సమస్యకు చావు మాత్రం పరిష్కారం కానే కాదు.